తమిళనాడుకి తర్వాత సీఎం నేనే అంటూ త్రిష కామెంట్స్ అయితే వైరల్ అవుతున్నాయి. తమిళనాడు రాజకీయాలు చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. దీనికి కారణం కూడా టీవీకే అధ్యక్షుడు విజయ్ తలపతి పర్సనల్ విషయాలే. విజయ్ తలపతి రాజకీయాల్లో ఎంటర్ అవ్వడంతో భార్య సంగీత విజయ్ తలపతిపై విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించేసింది. ఆ సమయంలోనే ఆమె షాకింగ్ కామెంట్స్ కూడా చేసింది. తన భర్త విజయ్ ఓ హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నారని, తనకి న్యాయం జరగకపోతే తానెవరో బయట పెడతానని సంచలన ఆరోపణలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇక ఈ వివాదం కొనసాగుతున్న సమయంలోనే విజయ్ త్రిష ఒకే కారులో ప్రత్యక్షం కావడం రూమర్స్ అని నిజమే చేశారు. ఇక అప్పటి నుంచి విజయ్ తలపతిని ఎంతో అభిమానించిన ఫ్యాన్స్ కూడా నెగిటివ్ గా కామెంట్స్ చేస్తూ దుమారం రేపుతున్నారనే చెప్పాలి. ఇక త్రిషకైతే హోమ్ బ్రేకర్, జస్టిస్ ఫర్ సంగీత అంటూ టార్గెట్ చేస్తూ కామెంట్స్ అయితే చేస్తున్నారు. ఇక ఈ విషయంపై విజయ్ తలపతి మాట్లాడుతూ, నా పర్సనల్ విషయాల్ని ఫోకస్ చేయకండి, ప్రజా సేవ కోసం ఆలోచించండి అంటూ తప్పించుకోగా, మరోవైపు త్రిష మాత్రం ఏ మాత్రం పట్టునట్టు ఉంది. అయితే ప్రస్తుతం త్రిషకు సంబంధించిన ఒక పాత వీడియో అయితే వైరల్ అవుతుంది. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, నాకు ముఖ్యమంత్రి అవ్వాలని ఉంది, ఖచ్చితంగా అవుతానని అంది. అందుకు యాంకర్ నవ్వగా, నేనేమి కామెడీ చేయడం లేదు, నిజంగానే చెప్తున్నానంటూ త్రిష అంటోంది. అయితే ఏ ధైర్యంతో అలా చెప్పిందో అప్పట్లో ఎవరికీ అర్థం కాలేదు. కానీ ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల పరిమాణాలు చూస్తుంటే విజయ్ ని చూసుకుని ఈ మాట చెప్పిందా అంటూ సోషల్ మీడియాలో అయితే ట్రోలింగ్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఇక మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.